రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో సైబరాబాద్ సిపి సందీప్ శాండిలి ఆదేశాలతో శంషాబాద్ జోన్ పోలీసు సిబ్బందికి 2 రోజుల నిర్వహించే ఉచిత హెల్త్ క్యాంపును డీసీపీ పద్మజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు సిబ్బంది కుటుంబాల ఆరోగ్యం కోసం మెగా హెల్త్ క్యాంపును నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్యం కోసం అవగాహన కల్పించడమే ఈ క్యాంపు ప్రధాన ఉద్దేశమన్నారు. హెల్త్ చెకప్లో గుర్తించిన వ్యాధులకు ట్రీట్మెంట్ కూడా ఉచితంగా చేస్తామన్నారు. పోలీస్ అసోసియేషన్ వారి తరపున ఈ ట్రీట్మెంట్ చేస్తామన్నారు. పోలీసు సిబ్బంది అందరూ హెల్త్ క్యాంపులో హెల్త్ చెకప్ చేయించుకోవాలని కోరారు. హెల్త్ క్యాంపులో రిజల్ట్స్ వచ్చాక ఏమైనా వ్యాధులు ఉన్నట్లు తెలిస్తే వాటికి అనుగుణంగా వైద్యం చేయిస్తామన్నారు. శ్రీమతి అనురాధ ఏసీపీ ప్రతి ఒక్కరికి ఏదో సమస్య మనకు ఉంటుంది, నాకు కూడా ఉంది. కాబట్టి మనము మన సమస్య తెలుసుకోవడం ముఖ్య ఉద్దేశము. తర్వాత దానికి ఎలాంటి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి, చర్య తీసుకోవాలనేది మనకు ఎప్పుడు హాస్పిటల్ పోము, 24 అవర్స్ మనము డ్యూటీలో ఉంటాము. మనకు ఉంటుంది హాస్పిటల్ పోవాలి, డాక్టర్స్ చూపించుకోవాలి, మన యొక్క సమస్యలు తెలుసుకోవాలని ఉంటుంది. మన ఆరోగ్య సమస్యను అలానే పొడిగింపు చేస్తూ చిన్న మనకు కొద్దిపాటి సమయంలోనే ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ అండ్ డిస్కస్ అబౌట్ దర్ హెల్త్. యూ ప్లీజ్ గివ్ యాంపుల్ టైమ్ టు దెమ్. మనకు అన్ని రకాల టెస్టులు లేకున్నా ముఖ్యమైన టెస్టులు మనకు బీపీ, ఈసీజీ, 2D ఎకో, ఇది హార్ట్కు సంబంధించిన టెస్టు, ఇవి కూడా చేస్తాము. వాళ్ళు గైనకాలజిస్ట్ ఉన్నారు, మీరు ఓపెన్గా మాట్లాడండి, మీ సమస్యలు మీరు ఓపెన్గా చెప్పుకోండి. మీకు ఏమైనా గుండెకి సంబంధించిన, ఛాతీకి సంబంధించిన, కడుపుకు సంబంధించిన ఏ విషయం వచ్చినా కూడా అటువంటి we would also like to provide service to the police people. ఇప్పుడు మా హాస్పిటల్ ఇట్స్ 288 ఇంతమందిని ప్రపోజ్ చేసిన ఆల్ ఎస్హెచ్ఓస్, నా కొలీగ్స్ అండ్ ఇన్స్పెక్టర్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా హెల్త్ కేర్